విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్కు సంబంధించినటువంటి సాయి కృష్ణ అనే రౌడీ షీటర్కు సంబంధించినటువంటి మిస్టరీ ఛేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయి కృష్ణ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్ను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐజీ రవిప్రకాష్ను సిట్ చీఫ్గా కూడా నియమించారు. 4 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సాయి కృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి సాయి కృష్ణ విషయంలో విచారణ చేపట్టడానికి ప్రత్యేక సిట్కు సంబంధించి ప్రస్తుతం రంగంలోకి దిగిన పరిస్థితి. ఐజీ స్థాయి అధికారి రవిప్రకాష్ను సిట్ చీఫ్గా కూడా నియమించడం జరిగింది. అలాగే నయీం ఐపీఎస్ను పశ్చిమ గోదావరి ఎస్పీని కూడా సభ్యుడిగా చేర్చడం జరిగింది. ఇక అమిత్ బర్దర్ ఎస్పీ అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే ఎల్ సుధాకర్ అడిషనల్ ఎస్పీ బాపట్ల, ఈ 4గురితో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ బృందం ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలన్నింటినీ కూడా నివేదిక సమర్పించేటటువంటి పరిస్థితి ఉంది డీజీపీకి. ప్రస్తుతం కేసు నమోదైంది. ఎవరైతే సిఐ నాగరాజుకు సంబంధించి, సిఐ నాగరాజే ఈ మొత్తం కథా కర్మ క్రియకు సంబంధించి సాయి కృష్ణకు సంబంధించినటువంటి అంశంలో ఏవైతే ఆరోపణలు, ఏవైతే అనుమానాలు, ఏవైతే పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్నటువంటి ఊహాగానాలు ఉన్నాయో, సాయి కృష్ణను కస్టోడియల్ టార్చర్ చేశారు, సాయి కృష్ణ రౌడీ షీటర్గా ఉండటం, ఆయన పలు కేసుల్లో నిందితుడిగా ఉండటం, పలు ఎన్బిడబ్ల్యూకి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా పెండింగ్లో ఉండటం అనేటటువంటిది, వీటిని సాకుగా చూపి మార్కాపురంలో ఆయన ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చిన్న చిన్న పనులు చేసుకుంటూ గత ఏడాది కాలంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో సాయి కృష్ణ అడ్రస్ను ట్రేస్ చేసి అక్కడి నుంచి సిఐ నాగరాజు టాస్క్ ఫోర్స్ సహాయంతో ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని, అనంతరం 10 రోజుల పాటు ఆయన్ను స్టేషన్లోను, అలాగే ఏదైతే టాస్క్ ఫోర్స్ ఆఫీసులోను, అలాగే ఒక ప్రైవేటు హోటల్ రూమ్ 302లో కూడా ఈ యొక్క టార్చర్ అనేటటువంటిది, అతనికి వేధింపులు అనేటటువంటిది, అతనికి షాకింగ్ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది అనేటటువంటి ఒక ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. వీటికి సంబంధించి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చేస్తూ 10 రోజుల పాటు తీవ్రంగా హింసకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అతను ఆ హింసను తట్టుకోలేక అతను ఏదైతే అవయవాలన్నీ పాడయ్యి, కిడ్నీలతో పాటు అవయవాలన్నీ కూడా పాడయ్యి అతను మృత్యువాత పడ్డాడు. అతన్ని కస్టోడియల్ టార్చర్ అనంతరం అతన్ని ఒక హోటల్ రూమ్కు తీసుకుని వెళ్ళి అక్కడ కూడా టార్చర్ పెట్టారు. ఈ టార్చర్లో అతను తీవ్రంగా బలహీనమై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆర్ఎంపీతో వైద్యం చేయించడం, అలాగే మణిపాల్ హాస్పిటల్, రమేష్ హాస్పిటల్, అలాగే మరికొన్ని హాస్పిటల్స్ కూడా తిప్పి అతను ఏదైతే ట్రీట్మెంట్ ఇప్పించి మరలా అతన్ని వేధింపులకు గురి చేయాలి, అతన్ని టార్చర్ పెట్టాలనేటటువంటి ఒక కుట్రతో కూడా ఈ యొక్క కోణం ఉందనేటటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటిది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం ఇది రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ హత్యగా కూడా ఒకవేళ అతను మృతి చెంది ఉంటే గనక, సాయి కృష్ణ బతికి ఉండకపోతే, ఏదైతే ఊహాగానాలు ఉన్నటువంటిది, ఏదైతే అనుమానాలు ఉన్నటువంటి సిఐ నాగరాజే అతన్ని స్టేషన్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహకారంతో వేధింపులకు గురి చేసి ఏదైతే లాకప్ డెత్ అనేటటువంటిది నిజంగా జరిగి ఉంటే కనుక, లాకప్ కిల్లింగ్ అనేటటువంటిది జరిగి ఉంటే కనుక డెఫినెట్గా దీనికి సంబంధించి ఏదైతే ఒక అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఎలా జరిగి ఉంటుంది అనేటటువంటిది. అదే నిజమైతే కనుక డెఫినెట్గా ఏదైతే దీనికి కారణమైనటువంటి సిఐ నాగరాజుతో పాటు స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని కూడా విచారించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందుకోసం ఎవరైతే ఒక సిఐ స్థాయి అధికారి పైన ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారితో మాత్రమే ఏదైనా సాధారణమైనటువంటి కేసుల్లో విచారణ చేయటం జరుగుతుంది. లేదంటే ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారికి సంబంధించి మాత్రమే విచారణ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్, అటు ప్రతిపక్షం లీడ్ తీసుకొని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఈ యొక్క అంశానికి సంబంధించి నేరుగా బాధితుల ఇంటికి వెళ్ళటం, వల్ల పరామర్శించటం, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా రౌడీ షీటర్ సాయి కృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిరసనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక రాష్ట్ర ప్రభుత్వమే లీడ్ తీసుకోవడం జరిగింది. వెంటనే ఇది సాదాసీదా కేసు కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ రంగు పులుపుకుంటున్నటువంటి ఒక కేసుగా ఉండటంతో వెంటనే సీనియర్ ఐపీఎస్ అధికారులతో, అంటే ఒక డిఎస్పీ స్థాయి, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి కాకుండా విచారణకు సంబంధించి ఒక ఐపీఎస్ స్థాయి అధికారులకు సంబంధించి 4 సభ్యులకు సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. రవిప్రకాష్
జయప్రకాష్ ఈ యొక్క సిట్కు చీఫ్గా కూడా ఉన్నారు. అనంతరం ముగ్గురు అదనంగా కూడా ఎవరైతే ఐపీఎస్ అధికారులకు సంబంధించి నయీం, బర్డర్, సుధాకర్ అడిషనల్ ఎస్పీ ఈ ముగ్గురు కూడా ఈ యొక్క టీంలో సభ్యులుగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ అనేటటువంటిది కొనసాగుతోంది. ఈ విచారణలో ఏ అంశాలకు సంబంధించి అయితే విచారిస్తారో, అసలు సాయి కృష్ణ ఎవరు, సాయి కృష్ణ రౌడీ షీటర్ ఎందుకు అయ్యాడు, సాయి కృష్ణ ఎన్ని కేసుల్లో ఉన్నాడు, అలాగే సాయి కృష్ణ మార్కాపురం ఎందుకు వెళ్ళాడు, సాయి కృష్ణ జగ్గైపేటకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూలో ఒక వ్యక్తిని హత్య చేశాడు, అనంతరం పరిణామాలు ఏం జరిగాయి అనేటటువంటి మొత్తము కూడా కూలంకుషంగా కూడా ఈ యొక్క నివేదిక రాబోతుంది సిట్ విచారణలో. ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగటంతో ఇక వెనకడుగు వేసే పరిస్థితే లేదు, ఇక ఎక్కడా కూడా గోప్యత అనేటటువంటి దానికి అవకాశం లేదు. మొత్తం కూడా వెలుగు తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిజాలన్నీ కూడా అసలు సిఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే చేశాడా, లేదంటే కనుక అతనికి ఎవరైనా పురమాయించారా సాయి కృష్ణను హతమార్చమని, లేదంటే గనక ఏదైనా డీల్స్కి సంబంధించినటువంటి అంశమా, లేదంటే గనక వ్యక్తిగతంగా సాయి కృష్ణ అంటే అతనుకు విధి నిర్వహణతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సాయి కృష్ణ అంటే ఒక కోపము, కక్ష అనేటివి ఏమన్నా వచ్చాయా, ముందుగానే సాయి కృష్ణను హతమార్చాలని ఎవరైతే మార్కాపురం నుంచి తీసుకొని వచ్చారా టాస్క్ ఫోర్స్ సహకారంతో, లేదంటే గనక తీసుకొచ్చిన తర్వాత సాయి కృష్ణకు అలాగే సిఐకు మధ్య జరిగినటువంటి వాగ్వివాదం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా కొంత అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అతన్ని తీవ్రంగా వేధింపులకు గురి చేయడానికి, తీవ్రంగా టార్చర్ పెట్టడానికి, అతన్ని అంత హతమార్చాలనేటటువంటి ఆలోచన కలిగే పరిస్థితులు తీసుకొచ్చిన తర్వాత కలిగాయా, అసలు కస్టోడియల్ టార్చర్ అనేటటువంటిది స్టేషన్లో ఉంటుంది, అలాగే లాకప్ డెత్లు అనేటటువంటివి కూడా గతంలో చూసాం. స్టేషన్లో ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు విచారణలో భాగంగా నిందితుల నుంచి నిజాలు రాబట్టేందుకు, వాస్తవాలు రాబట్టేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు అనుకోకుండా జరిగేటటువంటి సంఘటనలు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఒక లాడ్జ్ను నేరుగా సిఐ పేరుతోనే కృష్ణలంక పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఒక హోటల్కు సంబంధించి 302 నెంబర్కి సంబంధించినటువంటి గదిని సిఐ పేరుతోనే అఫీషియల్గా బుక్ చేసి, మామూలుగా అయితే సాధారణంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినప్పటికీ కూడా సిఐలకు పోలీసులకు సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో సమీపంలో లిమిట్స్లో ఉన్నటువంటి హోటల్స్, లాడ్జ్లకు సంబంధించి కొన్ని రూమ్స్ అనేటటువంటివి ప్రతి హోటల్కు 1-2 రూమ్స్ అనేవి పోలీసుల అండర్లో పెట్టుకుంటారు. అది ఎందుకు అనేటటువంటిది ప్రస్తుతం ప్రజానీకానికి అందరికీ కూడా వాళ్ళ పర్సనల్ వ్యవహారాలకు వాడుకోవటానికి కావచ్చు, లేదంటే గనక ఇతర ఎలాంటి పరిస్థితులకు సంబంధించి వాటిని యూజ్ చేస్తారనేటటువంటిది కూడా గతంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించి ప్రజలకు ఒక అవగాహన ఉంది. అయితే సిఐ నేరుగా అయితే వాళ్ళ పేర్లతో ఆ రూములను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ లోకల్ లిమిట్స్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించిన అధికారుల పేర్లతో అఫీషియల్గా అయితే మాత్రం బుకింగ్ ఉండదు. హోటల్ నిర్వాహకుల పేర్లతోనో, లేదంటే కనుక ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సమీపం స్థానికంగా ఉన్నటువంటి పోలీసు స్టేషన్లో పనిచేసేటటువంటి సిబ్బంది, అధికారుల యొక్క సన్నిహితుల పేర్లతో కానివ్వండి బుక్ అవుతూ ఉంటాయి. కానీ నేరుగా స్టేషన్ అధికారులు, స్టేషన్ సిబ్బంది పేరుతో బుక్ అవ్వవు. కానీ మరి సిఐ నాగరాజు నేరుగా తన పేరుతోనే బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ హోటల్ రూమ్ 10 రోజుల పాటు అదే హోటల్లో ఇక్కడ ఎవరైతే రౌడీ షీటర్గా ఉన్నటువంటి సాయి కృష్ణను ఉంచి అక్కడ తీవ్రంగా టార్చర్ పెట్టిన పరిస్థితి ఉందనేటటువంటిది స్పష్టంగా హోటల్ సిబ్బంది ద్వారా తెలుస్తుంది. అలాగే సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అతనికి సంబంధించినటువంటి ఫోటోలు తాజాగా రిలీజ్ అయినటువంటి పరిస్థితుల్లో వాటి ద్వారా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీని అంతటికి సంబంధించి ఇక అతను హతమార్చితే గనక ఒకవేళ సాయి కృష్ణను ఏదైతే ఆరోపణలు వస్తున్నటువంటి అనుమానాలు వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవే నిజమైతే గనక మరి స్వర్గపురిలో మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో అతని ఏదైతే అతని మృతదేహాన్ని, సాయి కృష్ణ మృతదేహాన్ని అక్కడే ఖననం చేశారు, అక్కడే ఏదైతే మిషన్, ఎలక్ట్రికల్ మిషన్లో దహనం చేశారు అనేటటువంటిది కూడా నిజమయ్యే ఉంటుందా అనేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. తాజాగా కొంత సమాచారం అయితే వచ్చింది సిట్ అధికారులకు కావచ్చు, దర్యాప్తు అధికారులకు కావచ్చు. ఆ సమాచారంతో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తుంది. ఇక సిఐ నాగరాజు మాత్రమే ఈ కేసులో నిందితుడిగా ఉన్నారా, లేదంటే గనక ఇంకా అంటే సిఐ నాగరాజుకు వ్యక్తిగతంగా ఏదైనా సాయి కృష్ణ పైన ఉంటే అతను స్టేషన్లో ఉన్నటువంటి ఐడి పార్టీకి సంబంధించి కావచ్చు, స్పెషల్ బ్రాంచ్కి సంబంధించిన సహకారంతో కావచ్చు, ఎక్కడున్నాడో తెలుసుకొని తన సిబ్బందిని, లా అండ్ ఆర్డర్ సిబ్బందిని పంపించి
అతన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ టాస్క్ ఫోర్స్ లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి అనేది స్పష్టంగా తెలుస్తుంది మార్కాపురం నుంచి తీసుకురావడంలో. టాస్క్ ఫోర్స్ అంటే సిఐ పరిధిలో ఉండదు, అది సిపి పరిధిలో ఉంటుంది. లేదంటే కనుక ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ, టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఉంటారు, వాళ్ళ యొక్క అధీనంలో ఈ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క అనుమతి లేకుండా సిఐ ఆదేశాలు ఉంటే నేరుగా టాస్క్ ఫోర్స్ తీసుకొస్తుందా? ఒకవేళ ఏదైనా వారెంట్ పెండింగ్లో ఉంటే అతన్ని తీసుకురావాలంటే సిఐకి తన స్టాఫ్ యొక్క బలం చాలలేదా తీసుకురావడానికి అతన్ని? లేదంటే టాస్క్ ఫోర్స్ సహకారం కోరి ఉంటే కనుక సిఐ ఒక లెటర్ రాసి ఉండాలి ఈ యొక్క సిపికి, తనకు టాస్క్ ఫోర్స్ సహకారం కావాలి, ఒక వాంటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నాన్ బెయిలబుల్ వారెంట్లో ఉన్నటువంటి రౌడీ షీటర్ వాంటెడ్ కావడంతో లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి సివిల్ పోలీసులకు సంబంధించినటువంటి బలం చాలదు, టాస్క్ ఫోర్స్ బలం కావాలి, టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఫోర్స్ అవసరం ఉంది అనేటటువంటిది, మ్యాన్ అవసరం ఉంది అనేటటువంటి ఒక లెటర్ ఏమైనా సిపికి పెట్టున్నారా, సిపి అనుమతించారు, లేదంటే డీసీపీ, ఏసీపీ ఎవరైనప్పటికీ కూడా టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ అనుమతి తీసుకున్నారా? ఏం జరిగింది అనేటటువంటిది మొత్తము కూడా ఇది ఒక మిస్టరీగానే ఉంది. అసలు ఎటు నుంచి ఎటువైపుకి వచ్చింది అనేటటువంటిది, దీని వెనక ఉన్నటువంటి కారణాలను కూడా వెలికి తీసేటటువంటి పనిలో సిట్ బృందం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సిట్ ఎప్పటిలోగా ఈ యొక్క విచారణ ముగిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే అసలు ఇది మిస్టరీ అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే ఆయేషా మీరాకు సంబంధించినటువంటి ఘటన కూడా విజయవాడలో ఇంతే కలకలం రేపింది. కానీ విచారణ మాత్రం ఏడాది సంవత్సరాల తరబడి కూడా కొనసాగిన పరిస్థితి. ఆధారాలన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ అందకుండా పోయాయి. ఆమె కేసు ఇప్పుడు చేసేది లేనటువంటి పరిస్థితిగా మిగిలిపోయింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క సాయి కృష్ణకు సంబంధించి పెద్దగా టైం తీసుకోలేదు కాబట్టి 23-24 తారీఖుల్లోనే అతను ఒకవేళ మృతి చెంది ఉంటే అతని యొక్క భౌతిక కాయాన్ని, ఏదైతే అతని యొక్క మృతదేహాన్ని మున్సిపాలిటీ సిబ్బందితో సహకారంతో సిఐ నాగరాజు అతని సిబ్బంది ఒకవేళ అతన్ని మృతదేహాన్ని కనుక ఏదైతే అక్కడే స్వర్గపురిలోని ఆయన దహనం చేసి ఉంటే అక్కడే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి మిషన్లో అతని శరీరాన్ని, అతని యొక్క బాడీని అతను ఒకవేళ అక్కడే అంత్యక్రియలు జరిపి ఉంటే కనుక మరి ప్రస్తుతం ఈ యొక్క అంశాలకు సంబంధించి స్పష్టంగా సీసీ కెమెరాల ఫుటేజీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క సాక్ష్యం కావచ్చు, అలాగే అక్కడ ఆధారాలకు సంబంధించిన కావచ్చు, ఈజీగా కూడా ఉండేటటువంటి పరిస్థితి. వాళ్ళ సిఐ తన యొక్క కాల్స్తో బయట వాళ్ళ ప్రమేయంతో ఈ ఘటనకు పాల్పడి ఉంటే కనుక, ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటే కనుక డెఫినెట్గా సిఐ ఫోన్ కాల్ లిస్ట్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాల్స్లో పెద్ద వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఇతను అపోనెంట్స్ ఉన్నారా ఈ సాయి కృష్ణకు సంబంధించి ఏంటి అనేటటువంటిది మొత్తం వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా మొత్తం ఉంటుంది. దీనికి సంబంధించి సిట్ ఎలా ముందుకు వెళ్తున్న క్రమంలో ఎలాంటి ఆధారాలు కొత్తగా వెలుగులోకి తెచ్చే పరిస్థితి ఉంటుంది, ఎంతకాలంలోగా త్వరితగతిన ఎలా ఈ యొక్క కేసుకు ముగింపు పలికేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ప్రస్తుతం చర్చ జరుగుతుంది ప్రజానీకంలో.